ఆలోచనలు వరదలాగా వచ్చినప్పుడు ఆలోచన నుంచి ఎలా బయటపడాలనేది నేను గతంలో చాలా వీడియోలు చేశాను. సుడిగుండంలో మీరు చిక్కుకున్నప్పుడు సుఖం ఉండదు. ఆ సుడిగుండం నుంచి బయటపడడం ఎలాగనేది మనం నేర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు చెప్పాను. అది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో కానీ, యాంగ్జైటీ డిజార్డర్లో కానీ, ఫోబిక్ డిజార్డర్స్లో కానీ, అతి సున్నితమైన మెంటాలిటీలో కానీ, అనవసరమైన ఆలోచనలు వచ్చే వాళ్ళు కానీ, వాళ్ళకి వరదలాగా ఆలోచనలు వస్తుంటాయి. ఈ వరదలాగా ఆలోచనలు వచ్చినప్పుడు ఏంటంటే, ఆలోచనలు సుడిగుండంలో పడిపోయి 10 ఏళ్ళు అలాగా వెళ్ళిపోతుంటామండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు, క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయలేం, ఎక్కువ పని చేయలేం, అంటే ఆ చేసే పనిలో కూడా క్వాలిటీ ఉండదు. ఎందుకంటే వరద వచ్చేస్తుంటే మనం ఏం చేయగలం? ఈత కొట్టలేం కదా. దీనికి చాలా పద్ధతులు నేను చెప్పాను. అది ఒక పద్ధతి ఏంటంటే, ఆలోచనలు తెచ్చుకో 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 తెచ్చుకో, ఏది వద్దంటున్నావో అది తెచ్చుకోవాలి. సాధారణంగా ఏ ఆలోచన వస్తే నీకు ఇబ్బందిగా ఉంటుందో, భయంగా ఉంటుందో, కోపంగా ఉంటుందో, జుగుప్సగా ఉంటుందో, అసహ్యంగా ఉంటుందో, అనీజీగా ఉంటుందో, ఆ ఆలోచనలే పనిగట్టే తెచ్చుకోవాలి. ఇదేంటారు బాబు వద్దన్న ఆలోచనలు. చాలామంది ఆలోచనలు అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ట్రిగ్గర్స్ మనకెందుకులా అని చెప్పేసి. ఎంతకాలం అవాయిడ్ చేసినా సరే, నేను వీడను నీడను నేనే అని వెనకాల వస్తూనే ఉంటాయి. అలా కాకుండా కుక్క చూసి పారిపోయారనుకోండి, కుక్క వెనకాల బౌ 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 అని వస్తూనే ఉంటుంది. పిచ్చే ముడ్ అని చెప్పేసి నువ్వు వెనక్కి తిరిగావు అనుకోండి, కుక్క వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయా? రాని 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 నీకు డిస్టర్బెన్స్ రావాలి, చిరాకు రావాలి, కోపం రావాలి. ఇప్పుడు ఏమని చేయాలి? స్టాప్ అని అరవాలి. పూసల దండ ఒకేసారి విడిపోతే పూసలన్నీ పారిపోతాయి కదా, ఎగిరిపోతాయి కదా, అలాగా ఎగిరిపోతాయి. మళ్ళీ ఆలోచన తెచ్చుకోవడం స్టాప్ అని అరవడం, మళ్ళీ ఆలోచన తెచ్చుకోవడం స్టాప్ అని అరవడం. ఏదో పాటేస్తో నుంచి బుల్లెట్స్ ఎలాగొస్తే అలాగా మీ నోట్ అంటూ మాట రావాలి. మొదటి వారం రోజులు గట్టిగా తెచ్చుకొని గట్టిగా ఎప్పుడు వీలైతే అప్పుడు చూస్తూనే ఉండాలి. నెక్స్ట్ వీక్, థర్డ్ వీక్ అలా కంటిన్యూ చేసిన తర్వాత 3వ వారం నుంచి ఇంటెన్సిటీ తగ్గిపోతుందండి. ఆలోచనలు వచ్చినప్పుడు స్టాప్ అని అరవాలి. 4వ వారం ఆలోచనలు వచ్చినప్పుడు మనసులో స్టాప్ అనుకుంటే తగ్గిపోతుంది అన్నమాట. 6 వారాల తర్వాత ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు స్టాప్ అనుకుంటే చాలు. స్టాప్కి ఆలోచనకి మధ్య కండిషనింగ్ ఫాలో అయిందనమాట. పావులో కండిషన్స్ రిఫ్లెక్షన్స్ అంటాం. బెల్ల కొడితే నోటంట లాలాజలం వస్తుంది. కుక్క కథ ఆల్రెడీ నేను నా పుస్తకాల్లోనే, నా వీడియోలోనే చాలా చెప్పాను. అది పావులో కండిషన్ రిఫ్లెక్షన్స్ అంటాం. ఇక్కడ కూడా స్టాప్ అనే పదానికి మీ బ్రెయిన్లో ఒక స్విచ్ ఫామ్ అయింది. స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెళ్ళింది, స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరిగినట్టుగా ఇక్కడ స్విచ్ స్టాప్ అనే స్విచ్ ఫామ్ అయిందండి. ఇక్కడ నుంచి స్టాప్ అనుకుంటే ఆలోచనలు తగ్గుతుంది. ఇది ఒక నెంబర్ 1 మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే, ఆలోచనలు వచ్చినప్పుడు ఈ చేయి తీసుకొచ్చి ఇక్కడ స్టాప్ అని కొట్టడం. ఇక్కడ పనిష్మెంట్ ఉందండి. ఇక్కడ ఒక పనిష్మెంట్ ఉందన్నమాట. పనిష్మెంట్ అండ్ రివార్డ్ అని మోటివేషన్లో, బిహేవియర్ మోటివేషన్ 2 పద్ధతులు. ఒకటి రివార్డ్ ఇవ్వడం. మార్పు వచ్చినప్పుడల్లా మనం చాక్లెట్లో, ఐస్ క్రీము బయట తీసుకెళ్తాను, అది తిని పెడతాను, కురుకురే పెడతాం, లేదంటే నీకు 5 స్టార్ రేటింగ్ ఇస్తాను, ఇవన్నీ కూడా రివార్డ్స్ అంటాం, ప్రోత్సాహకాలు. రెండోది పనిష్మెంట్. ఒక మార్పు రావాలంటే పనిష్మెంట్ కావాలి. నువ్వు కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు ఫైన్ వేస్తాం, 1000 రూపాయలు అన్నారంటే దట్ ఈస్ ఎ పనిష్మెంట్ అండి. ఆటోమేటిక్గా తెలియకుండానే మనం కొంత తగ్గిస్తాం. మంచి చేయడానికి, అఫెన్స్ లేకుండా ఉండడానికి, క్రిమినాలిటీని వైలేట్ చేయడానికి మనం ఇష్టపడం, పెట్టుకోవడానికి ట్రై చేస్తాం హెల్మెట్. అలాగే సిగ్నల్ జంపింగ్లు కానీ, రోడ్ రూల్స్ పాటించడం కానీ, అది పనిష్మెంట్ ఉంచింది అనుకున్నప్పుడు బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక పెయిన్ అనమాట. బిహేవియర్ మోడిఫికేషన్లో ఆలోచన తెచ్చుకుంటాం, స్టాప్ అని కొట్టుకుంటాం, నొప్పి వస్తుంది. ఇక్కడ కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆలోచనలు ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇక్కడ నుంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ పెయిన్ గుర్తొస్తుంటుంది. మూడోది ఏంటంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఇక్కడ ఆలోచన వచ్చినప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసుకొని, ఇది కూడా పనిష్మెంట్ టెక్నిక్. సుర్రు అంటుంది అనమాట. పెయిన్ వచ్చినప్పుడల్లా ఆలోచన తగ్గుతుంటాయి కదా. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆలోచన వచ్చినప్పుడల్లా చురుక్కునే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకా ఎన్ఎల్పిలో ఇంకో టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ఊస్ టెక్నిక్ అనమాట. నెగిటివిజం అనేది చాలా ఉంది, పాజిటివిజం ఉన్నది ఇంతే ఉంది. ఈ పాజిటివిజం తీసుకెళ్ళి నెగిటివిజం కొట్టాలి. కొట్టినప్పుడు అదంతా నెగిటివిజం పోతుంది, మొత్తం పాజిటివిజం తోటి కలిసిపోతుంది అనమాట.
దీన్ని ఊస్ టెక్నిక్ అంటారు. దీనికి ఒక శబ్దం కావాలి. ఊ అని చెప్పేసి శబ్దం కావాలంటే నెగటివిజం కింద పాజిటివిజం, నెగటివిజాన్ని కొడుతున్నట్టుగా ఫీల్ అయ్యి ఆ పాజిటివ్ అంతా కూడా నీకు బాడీలో వచ్చినట్టుగా ఫీల్ అయితే ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ ఆగిపోతాయి. బాడీ అంతా, శరీరం అంతా పాజిటివ్ థాట్ తోటి నిండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఫస్ట్ రాయండి. నాకేమి పదే పదే ఆలోచనలు వస్తున్నాయో రాయండి. నెక్స్ట్ డే ఒకసారి చదువుకుంటే దాంట్లో వేస్ట్ థాట్స్ అన్ని కొట్టేయండి. మూడో రోజు చదువుకుంటే దాంట్లో ఇంకా వేస్ట్ థాట్స్ కొట్టేయండి. 4, 5 రోజుల తర్వాత 3, 4 మిగిలితే ఆ 3, 4 ఎందుకు ఆలోచనలతో విశ్లేషించుకొని దానికి ఒక ప్రాపర్ వే ఆఫ్ థింకింగ్ చేసుకోవాలి. ఒకటి ఆర్ఈబీటీ అంటే రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ. అంటే ప్రతి దాన్ని ప్రోసు, కోన్సు, తప్ప, ఒప్ప రేషనలైజ్ చేసుకుంటే ఆ ఆలోచన విధానం మారుతుంది. అదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే సిబిటీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. కాగ్నిషన్స్ అంటే థాట్స్ అని అర్థం. నీ ఆలోచన నీ ప్రవర్తన మీద వస్తుంది కాబట్టి నీకు ఈ ఆలోచన వస్తున్నాయి కదా, 3, 4 మిగిలినాయి కదా 30, 40లో నుంచి 3, 4 ఆలోచన విధానం వల్ల నీ బిహేవియర్ మారింది. ఆలోచన విధానం మార్చుకుంటే కొత్త బిహేవియర్ వస్తుందన్నమాట. నీకు కావాల్సిన బిహేవియర్ అది. డిజైర్ బిహేవియర్. ప్రజెంట్ బిహేవియర్, డిజైర్డ్ బిహేవియర్ అనమాట. సో ప్రజెంట్ స్టాటస్ టు డిజైర్డ్ స్టాటస్. ఇలా ఆలోచిస్తే మీకు ఓసిడీ కానీ, యాంగ్జైటీ కానీ, టెన్షన్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఈరోజు ప్రాక్టీస్ చేసాం అన్నట్టు తగ్గలేదని అనకండి. మినిమం 6 వారాల తర్వాత నుంచి మీకు అలవాట్లు అనేది ఫామ్ అవుతుంటాయి. న్యూ అలవాట్లు ఫామ్ అవ్వడం, పాత హ్యాబిట్స్ బ్రేక్ అవ్వడం, కొత్త హ్యాబిట్స్ ఫామ్ అవ్వడం. ఒక 6 రోజులు చేసుకుంటే నువ్వు బాగుంటుంది. ఇంకో 6 వీక్స్ తర్వాత నీకు మారుతుంది. అది కంటిన్యూ చేసుకోండి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. హ్యాపీగా ఉంటారు. మీరు ఎక్కడన్నా మందులు వాడుతుంటే మందులు కంటిన్యూ చేసుకుంటే ఇవన్నీ చేసుకుంటే ఎక్కువ సంవత్సరాలు పట్టిది తక్కువ సంవత్సరాల్లో కానీ, తక్కువ నెలల్లో కానీ మీరు నార్మల్ మనుషులు అయిపోయి కొత్త జీవితాన్ని మీరు మందపెట్టగలుగుతారు. అందుచేత మీరు అందరూ ఏం చేయాలి? గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే మొబైల్ యాప్ అని ఆండ్రాయిడ్ స్టోర్కి వెళ్ళి, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ మెటీరియల్, పెయిడ్ మెటీరియల్ అన్నీ ఉంటాయి. వెబినార్లు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, సీడీస్ ఉంటాయి. నా దగ్గర కొనుక్కోవడం అంటే 500 అనుకోండి సీడీ, అక్కడ మీకు 50% డిస్కౌంట్ రేట్కి వస్తుంది. 250కి వస్తుంది అనమాట. దాంతోపాటు ప్రతి సీడీకి 4, 5 పీడిఎఫ్ కాపీలు, 3, 4, 5 మెటీరియల్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను. దాంట్లో నేను పంపి దాంట్లో అవన్నీ ఇవ్వలేను, ఎందుకంటే నాకు టైం చాలదు. యాప్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హిప్నటిజం సీడీ కొన్న వాళ్ళకి హిప్నటిజం నా దగ్గర 500, అక్కడైతే 250. బట్ హిప్నటిజంలో థియరీ, ప్రాక్టీస్ గురించి 2, 3, 4 కొంతమందికి కొన్ని సబ్జెక్ట్ని బట్టి మెటీరియల్ కూడా, ప్రింటెడ్ మెటీరియల్ కూడా దాంట్లో ఫ్రీగా వస్తుందన్నమాట. మీకు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చే ఆలోచనలు కానీ, ట్రైనింగ్ ఇచ్చే స్కిల్ కానీ ఉంటే మ్యూజిక్, డాన్సు, 8th, 9th, 10th ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐఐటీకి, ఎన్ఐటీకి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఏది మీకు నాలెడ్జ్ ఉంటే, మొక్కలు పెంపడం, కుక్కలు పెంచడం, వంట చేయడం, మీరు రికార్డ్ చేసి మెటీరియల్ తయారు చేసి నాకు పంపండి. మీకు తెలిసి పెడతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి. మెటీరియల్ ఎలా తయారు చేయాలి, ఆన్లైన్ క్లాసులు ఎలా తయారు చేయాలనేది నేను నేర్పుతాను. మీరు బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీరు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని ఈరోజే డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ మందితో డౌన్లోడ్ చేయండి. కొనక్కర్లేదు, కానీ దాంట్లో ఫ్రీ వస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్యూచర్లో నేను ఫ్రీ వెబినార్లు పెడతాను, పెయిడ్ వెబినార్లు పెడతాను, ఫ్రీ క్లాసులు పెడతాను, పెయిడ్ క్లాసులు పెడతాను, చారిటీ ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఆల్రెడీ ఫ్రీ మెటీరియల్ కొంత ఆల్రెడీ నేను పెట్టాను కూడా, చూసుకోండి. అందరూ బాగుంటారు. మీ ఫ్రీ ఇమీడియట్గా తీసుకోండి, డబ్బులు అక్కర్లేదు, ఇమీడియట్గా డౌన్లోడ్ అయిపోతాయి. సో ముందులే మంచి కాలం. ముందు మా డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఆల్ ద బెస్ట్.